అందరికీ నమస్తే. మనం ఎంతటి దైన్యంలో ఉంటామంటే దైన్యం అనేది ఉండదు అని మనం ఎలా నమ్మగలుగుతాం? ఒక తాడు ముక్కను చూసి పరిగెత్తినవాడు అక్కడ పాము అనేది లేదు అని నమ్మడు. తన ఛాతీపై ఒక దిండుతో పడుకొని మరి తనపై ఒక పర్వతం పడింది అని అనుకునేవాడు వాస్తవానికి తనపై ఒక పర్వతం పడలేదు అనే విషయాన్ని ఆ క్షణంలో నమ్మలేడు. మన పరిస్థితి ఇదే. మనం ఏం చేయగలం? మీరు ఒక కదులుతున్న వాహనం యొక్క చక్రాలను చూశారా? చక్రాలు కదులుతూ ఉండగా ఇరుసు నిశ్చలంగా ఉంటుంది. అదేవిధంగా జీవితం చక్రం కదులుతుంటుంది, కానీ ఇరుసు నిశ్చలంగా ఉంటుంది. మీరే ఆ ఇరుసు. అష్టావక్రుల వారు జనక మహారాజుకు అందించిన జ్ఞానామృతమే అష్టావక్ర గీత. అట్టి అష్టావక్ర గీత నుండి మరొక సూత్రాన్ని గమనిద్దాం. దేనిలో అయితే ఈ ఊహాత్మక ప్రపంచం అనే ఒక తాడు పాములాగా ప్రసరించబడుతుందో ఆ పరమానందమే, ఆ అత్యున్నత పరమానందమే నువ్వు. దీనిని తెలుసుకొని అలాగే ఆనందంగా సంచరించు. దేనిలోనైతే ఈ ఊహాత్మక ప్రపంచం అనే ఒక తాడు పాములాగా ప్రసరించబడుతుందో ఆ పరమానందమే, ఆ అత్యున్నత పరమానందమే నువ్వు. దీనిని తెలుసుకొని అలాగే ఆనందంగా సంచరించు. ఇక్కడ దుఃఖానికి ఏ కారణము లేదు. మీరు వ్యర్థంగా ఒక దుస్వప్నంలో జీవిస్తారు, మరి కలత పరచబడుతూనే ఉంటారు. పీడకలలో మీరు గమనించారా? ఎవరో తన ఛాతీపై తన చేతిని ఉంచుకొని నిద్రిస్తాడు, కానీ అతని నిద్రావస్థలో ఒక దయ్యం తనపై కూర్చుందని అతను అనుకుంటాడు. అతను తన సొంత చేతిని తన ఛాతీపై ఉంచుకున్నాడు. అది అతని సొంత బరువు, కానీ నిద్రలో ఆ బరువు ఓ భ్రాంతిని కల్పిస్తుంది. లేదా తన ఛాతీపై తన సొంత దిండును పెట్టుకోవడంతో ఒక పర్వతం అతనిపై పడినట్లు అనిపిస్తుంది. అతను అరవడానికి మరి కేకలు వేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ కేక బయటకు కూడా రాదు. అతను తన చేతులు మరి కాళ్ళను కదపాలని అనుకుంటాడు. అతని చేతులు మరి కాళ్ళు కదలవు. అతను ఎంతో భయోత్పాతానికి గురవుతాడు. మరి అతని నిద్రాభంగమైనప్పుడు తాను చెమటలతో తడిసి ముద్దవడం అతను కనుగొంటాడు. నిద్రాభంగమైనప్పుడు అతను మేల్కొన్నప్పుడు ఏ శత్రువు లేడు, ఏ పర్వతము తనపై పడలేదు అని అతను అవగాహన చేసుకుంటాడు. అతను సొంత దిండును తన ఛాతీపై పెట్టుకున్నాడు. అతను తన సొంత చేతిని తన ఛాతీపై ఉంచుకున్నాడు. అతనేదో మైళ్ళ దూరం పరిగెత్తినట్లుగా అతని గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటోంది. ఆ కల చెదిరిపోయింది, కానీ దాని ప్రభావాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రాపంచిక బాధలు అని మనం పిలిచే బాధలనేవి కేవలం మన ఎరుకను అపార్థం చేసుకోవడం మాత్రమే. ఈ ఊహాత్మక ప్రపంచం అనే ఒక తాడు పాములాగా ప్రసరించబడుతుంది. కొన్నిసార్లు చీకటిలో రోడ్డుపై ఒక తాడు ముక్కబడి ఉండడం మీరు చూసే ఉంటారు. మరి వెంటనే పాము అనే భావన వస్తుంది. ఆ భావన కలిగినప్పుడు ఆ తాడుపై ఒక పాము ప్రసరించబడుతుంది. మీరు పరిగెత్తుతారు, మీరు అరుస్తారు, మరి కేకలు వేస్తారు. పరిగెత్తుతున్నప్పుడు మీరు ముందుకు తూలి పడిపోయి మరి ఓ కాలును విరగొట్టుకోవచ్చు. తదనంతరం ఇది కేవలం ఒక తాడేనని మీరు తెలుసుకుంటారు. కానీ దానివలన ఇప్పుడు ఏం లాభం? కాలు విరిగిపోయింది. కానీ మీరు కనీసం ఎరుక యొక్క ఓ చిన్న దీపాన్ని, కొద్దిపాటి కాంతిని కలిగి ఉంటే కనుక అప్పుడు అత్యంత అంధకారంతో నిండిన రాత్రిలో సైతం మీరు ఒక పాముగా కాక తాడును తాడులాగానే చూడగలుగుతారు. ఆ ఎరుకలోనే పరమానందం, మరి అత్యున్నత పరమానందం జనిస్తుంది. అలాగే ఆనందంగా సంచరించు. మీరు తాళం చెవిని కలిగి ఉన్నారు, మీరు కాంతిని కలిగి ఉన్నారు. మీరు కాంతిని వ్యర్థంగా మూసి ఉంచారు. ఆ ముసుగును తీసేయండి. కబీర్ అన్నాడు, ముసుగు యొక్క తెరవని తెరవండి. ఆలోచన యొక్క, వ్యామోహం యొక్క, ఆకాంక్ష యొక్క, కల్పనల యొక్క, కలల యొక్క తెరలను పక్కకు నెట్టేయండి. ఇవే ఆ ముసుగులు. వాటిని పక్కకు నెట్టేయండి. ముసుగు తీయబడిన కళ్ళతో చూడండి. ప్రజలు తల నుంచి కాళ్ళ వరకు ముసుగు వేసుకొని కూర్చుంటారు. మరి ఈ ముసుగుల వలన వాళ్ళు ఏమీ చూడలేరు. వాళ్ళు ఇక్కడకు మరి అక్కడకు తొయ్యబడతారు. మరి వాళ్ళు అగర్తలలోకి పడిపోతారు. ఈ ఊహాత్మక ప్రపంచం అనే ఒక తాడు పాములాగా ప్రసరించబడుతుంది. దీనిని తెలుసుకొని అలాగే ఆనందంగా సంచరించు. ఈ తెలుసుకోవడాన్ని అవగాహన చేసుకోండి. దాన్ని చేజిక్కించుకోండి. పరిచితులు అవ్వండి. అప్పుడు ఆనందంగా సాగిపోండి. ఈ అస్తిత్వమే అత్యున్నత పరమానందం. ఈ అస్తిత్వానికి దుఃఖం అనేది తెలియదు. దుఃఖం అనేది మీ సృష్టి. దీనిని అవగాహన చేసుకోవడం కష్టం. మనం ఎంతటి దైన్యంలో ఉంటామంటే
ధైర్యం అనేది ఉండదు అని మనం ఎలా నమ్మగలుగుతాం? ఒక తాడు ముక్కను చూసి పరిగెత్తినవాడు అక్కడ పాము అనేది లేదు అని నమ్మడు. తన ఛాతీపై ఒక దిండుతో పడుకొని మరి తనపై ఒక పర్వతం పడింది అని అనుకునేవాడు వాస్తవానికి తనపై ఒక పర్వతం పడలేదనే విషయాన్ని ఆ క్షణంలో నమ్మలేడు. మన పరిస్థితి ఇదే. మనం ఏం చేయగలం? గమనించబడే వాడి నుంచి గమనించేవాడి దిశగా కొద్దిగా కదలండి. ప్రతి దానిని చూడండి, కానీ ఆ చూసేవాడిని మర్చిపోకండి. అన్నిటినీ వినండి, కానీ ఆ వినేవాడిని మర్చిపోకండి. అన్నీ చేయండి, కానీ మీరు కర్త కాదని గుర్తుంచుకోండి. బుద్ధుడు అంటుండేవాడు, మార్గంపై కదలండి. మరి అంతరంగంలో ఎవ్వరూ కదలడం లేదని గుర్తుంచుకోండి. అంతర్గతంగా అంతా చలనరహితంగానే ఉంది. మరి అది ఈ విధంగానే ఉంటుంది. మీరు ఒక కదులుతున్న వాహనం యొక్క చక్రాలను చూశారా? చక్రాలు కదులుతూ ఉండగా ఇరుసు నిశ్చలంగా ఉంటుంది. అదేవిధంగా జీవితం చక్రం కదులుతుంటుంది, కానీ ఇరుసు నిశ్చలంగా ఉంటుంది. మీరే ఆ ఇరుసు. తనను తాను స్వతంత్రుడిగా పరిగణించుకునేవాడు స్వతంత్రుడే. మరి తనను తాను ఓ బంధితుడిగా పరిగణించుకునేవాడు బంధితుడే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ సామెత సత్యమే. మీరు ఎలా ఆలోచిస్తారో అలానే మీరు ఉంటారు. తనను తాను స్వతంత్రుడిగా పరిగణించుకునేవాడు స్వతంత్రుడే. తనను తాను ఓ బంధితుడిగా పరిగణించుకునేవాడు బంధితుడే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ సామెత సత్యమే. మీరు ఎలా ఆలోచిస్తారో అలానే మీరు ఉంటారు. ఇది ఒక భావగర్భితమైన సూత్రం. తనను తాను స్వతంత్రుడిగా పరిగణించుకునేవాడు స్వతంత్రుడే. తాను స్వతంత్రుడిని అని తెలుసుకున్నవాడు స్వతంత్రుడే. స్వతంత్రానికి మరేది చేయవలసిన అవసరం లేదు. కేవలం మీరు స్వతంత్రులు అని తెలుసుకోవడమే చాలు. స్వతంత్రం అనేది మీ కృత్యాల నుంచి రాదు. స్వతంత్రం అనేది మీ తెలుసుకోవడం నుంచి వస్తుంది. స్వతంత్రం అనేది చర్య యొక్క ఫలితం కాదు, అది తెలుసుకోవడం యొక్క ఫలం. తనను తాను స్వతంత్రుడిగా పరిగణించుకునేవాడు స్వతంత్రుడే. మరి తనను తాను ఓ బంధితుడిగా పరిగణించుకునేవాడు బంధితుడే. నేను సంఖ్యలతో ఉన్నాను అని అనుకునేవాడు సంఖ్యలలోనే ఉన్నాడు. నేను విముక్తుడనయ్యాను అని భావించే వ్యక్తి విముక్తుడే అయి ఉన్నాడు. దానిని ప్రయత్నించండి, మరి చూడండి. ఒక్కరోజుకు ఏమని నిర్ణయించుకోండి అంటే, ఈ 24 గంటల పాటు అది సత్యం అని, మీరు స్వతంత్రులని 24 గంటల పాటు స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఆశ్చర్యపోతారు. మీరు అది నమ్మలేరు. మీరు స్వతంత్రులు అని మీరు అనుకుంటే కనుక మిమ్మల్ని బానిసలుగా చేయడానికి ఎవ్వరూ లేరు. మరి మీరు స్వతంత్రులు, మీరు బానిసలుగా చేయబడ్డారని మీరు అనుకుంటే కనుక అప్పుడు ప్రతి ఒక్కటి మిమ్మల్ని బంధిస్తుంది. ఇక్కడ ఒక మిత్రుడి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఓషో. అతను నాతో పాటు ఒక ప్రొఫెసర్గా ఉండేవాడు. హోలీ పండుగ సందర్భంగా అతను బంగు, ఓ గంజాయి పానీయం త్రాగాడు. మరి అతను వీధిలో గందరగోళాన్ని సృష్టించాడు, రచ్చ చేశాడు. అతను ఒక అత్యంత సామాన్యమైన, సౌమ్యమైన మరి సరళమైన మనిషి. ఒక సౌమ్యుడైన వ్యక్తిలో ప్రమాదం ఉంటుంది. అటువంటి వ్యక్తి తన లోపల ఎంతో అణచివేసుకొని ఉంటాడు. అతను సమస్యను సృష్టించేవాడు కాదు. అతని పేరు కూడా భోలేరామ్. బోలా హృదయం గలవాడు. అతను నిజాయితీపరుడు, సరళమైనవాడు. అంతటి మంచి మనిషిలో ప్రమాదం ఉంటుంది. అతను బంగు లాంటి విషయాలను నిరోధించాలి. ఆ బంగు అతని ఉపరితలంపైనున్న మనోహర స్వభావాన్ని కడిగేస్తుంది. మరి దాని అడుగున ఉన్నవి బయటకు వచ్చాయి. అతను వీధిలోకి వెళ్ళాడు. మరి కోలాహలాన్ని చేసి సమస్యను సృష్టించాడు. అతను కొందరు స్త్రీలను వేధించాడు. అరెస్టు చేయబడ్డాడు. పోలీస్ స్టేషన్లో బంధింపబడ్డారు. మరి అతను ఓ ఆంగ్ల ప్రొఫెసర్. దాదాపు ఉదయం 2ంటికి ఎవరో వచ్చారు. మరి నా మిత్రుడు అరెస్టు చేయబడ్డాడని తెల్లవారక ముందే నేను అతన్ని బయటకు తీసుకురావాలని అతను కోరుకుంటున్నాడని, లేదంటే అది ఒక పెద్ద గందరగోళం అవుతుందని నాకు సమాచారం అందించాడు. కష్టం మీద కేవలం తెల్లవారబోతుండగా మేము అతన్ని విడుదల చేయగలిగాం. మేము అతనిని బయటకు తీసుకొచ్చాం. కానీ అతను ఎంతో కలత చెంది ఉన్నాడు. అంతటి మంచి మనిషి అతను ఎంత కలవరానికి గురయ్యాడంటే ప్రతిదీ అసాధ్యమైపోయింది. 3 నెలల పాటు అతను వేదనను అనుభవించాడు. రోడ్డుపై ఎప్పుడు ఒక పోలీస్ కనిపించినా అతను దాక్కునేవాడు. అతను నన్ను బంధించడానికి వస్తున్నాడు అని అనుకునేవాడు. మేము ఒక గదిలో కలిసి జీవించేవాళ్ళం. రాత్రివేళ అతను పోలీసు ఈలను వింటే కనుక అతను మంచం కింద దూరిపోయేవాడు. అతను చేస్తున్నది ఏమిటని నేను అడిగాను. వాళ్ళు తన కోసం వెతుకుతున్నారు అని అతను అనేవాడు. తుదకు అతని స్థితి ఎంతగా చెడిపోయిందంటే అతను నిద్రపోయగలిగేవాడు కాదు. నన్ను నిద్రపోనిచ్చేవాడు కాదు. అతను అనేవాడు, మేలుకో, నువ్వు విన్నావా? ఆ మనుషులు గాలిలో మాటలు వినిపిస్తున్నాయి. భోలేరామ్ ఎక్కడ ఉన్నాడు అని విచారిస్తూ వాళ్ళు రేడియోలో సందేశాలు పంపుతున్నారు. నేను అనేవాడిని, భోలేరామ్ నిద్రపో. జవాబిచ్చేవాడు, నేను ఎలా నిద్రపోగలను? నా జీవితం ప్రమాదంలో ఉంది.
వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారు. వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఒక దస్త్రాన్ని నిర్వహిస్తున్నారు. చివరకు నేను ఎంతో వేధింపబడ్డాను. మరి బయటపడే మార్గం ఏది కనిపించడం లేదు. అతను కళాశాలకు వెళ్ళడం మానేశాడు. అతను సెలవు తీసుకున్నాడు. మరి ఇంటి వద్దే ఉన్నాడు. 24 గంటలు అతనికి ఈ ఒక్క విషయమే. మనోవైజ్ఞానికులు పరధ్యాస రోగి అని పిలిచే విధంగా తయారయ్యాడు. అతను తన భయం నుంచి, తన పరధ్యాస రోగం నుంచి అంతటినీ సృష్టించుకున్నాడు. అతను ఒక మంచి మనిషి. మరి ఇది జరగగలదని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ మానవుడు ఏమేమి ఊహించుకోగల సమర్థుడో ఇప్పుడు నేను అనుభవం పొందాను. ఆ గోడలకు అతను అంటాడు, చెవులు ఉన్నాయి. అన్ని చోట్ల జనాలు వింటున్నారు. ఇంటికి దగ్గరగా ఎవరైనా నడవడాన్ని అతను చూస్తే కనుక అతను తన కోసమే చూస్తున్నారని అతను అనుకునేవాడు. ఆ చుట్టుపక్కల ఎవరైనా నవ్వుతూ నిలబడితే అతను భోలేరామ్ను చూసే నవ్వుతుండవచ్చు. జనాలు తమలో తాము మాట్లాడుకుంటున్నట్లయితే వాళ్ళు అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. ప్రపంచమంతా అతనికి ప్రతికూలంగానే ఉంది. నాకు మరే మార్గం కనిపించలేదు. కేవలం ఒకే ఒక సంభావ్యత ఉంది. నాకు పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన ఓ మిత్రుడు ఉండేవాడు. నేను అతనికి అంతా వివరించాను. మరి ఒకరోజు భోలేరామ్ యొక్క ఫైల్తో రమ్మని అతన్ని అడిగాను. అతను అన్నాడు, అతనిపై ఒక ఫైలు ఉంటే కనుక నేను దానిని తీసుకొస్తాను. కానీ ఏ ఫైలు లేదు. కనీసం ఒక రికార్డు కూడా లేదు. ఈ మనిషి ఎన్నడూ ఏమీ చేయలేదు. అతను ఒక్కసారి బంగు తీసుకున్నాడు. మరి ఏదో హడావుడి సృష్టించాడు. ఆ విషయం అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఏ రచ్చా ఉండదు. నేను అతనికి చెప్పాను, ఏ ఫైల్ అయినా తీసుకురా, దానిని ఖాళీ కాగితాలతోనే నింపు. కానీ అది మందమైనదిగా ఉండాలి. ఎందుకంటే అది ఎంతో పెద్ద మందమైన దస్త్రం అని అతను చెబుతాడు. మరి గుర్తుంచుకో, దానిపైన భోలేరామ్ యొక్క పేరు ముద్రించబడి ఉండాలి. దాని గురించి బెంగపడవద్దు. అతన్ని 2 లేదా 3 చరుపులు చరచు. మరి చేతి సంఖ్యలు కూడా వేయి. నేను మీకు 10,000 రూపాయలు లంచం ఇచ్చే వరకు అతన్ని వదిలేయడాన్ని నిరాకరించు. అప్పుడు కూడా కేవలం బహుశా అతను విడుదల చేయాలి. ఆ పోలీసు తనతో పాటుగా అన్నింటినీ తీసుకొని వచ్చాడు. వాళ్ళు అతనిని 2 లేదా 3 సార్లు చేతితో చరిచారు. మరి అలా చర్చబడడం వలన భోలేరామ్ ఎంతో సంతోషించాడు. అతను నాతో అన్నాడు, చూడు అది జరుగుతుంది అని. నేను చెప్పినట్లుగానే అది జరగడం లేదు. ఆ దస్త్రం ఇదిగో భోలేరామ్ అని దానిపై పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. నీ వివేకవంతమైన వివరణలో అన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయాయో నాకు చెప్పు. ఇప్పుడు ఇది జరుగుతుంది. నేను చేతి సంఖ్యలతో ఉన్నాను. భోలేరామ్ పని అయిపోయింది. కానీ ఒక విధంగా అతను సంతోషంగా ఉన్నాడు. మరి అదే సమయంలో ధైర్యంతో ఉన్నాడు. అతను విలిపిస్తున్నాడు. కానీ తన ప్రసరణ సరైనదిగా నిరూపించగలడం వలన అతను సంతోషిస్తున్నాడు. మనిషి ఎంత పిచ్చివాడు. బాధ గురించిన మీ ప్రసరణ సరైనదిగా రుజువు అయితే కనుక మీ అహం తృప్తి చెందుతుంది. మీరు సరైన వారుగా నిరూపించబడ్డారు. మిగిలిన వారందరూ తప్పు అని రుజువు చేయబడ్డారని తనకు సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వారందరూ సరైన వారు కాదని అతను భావించాడు. చివరికి అతను ఒక్కడే సరైన వాడుగా నిరూపించబడ్డాడు. అతి కష్టం మీద ఆ ఇన్స్పెక్టర్ నేను బ్రతిమాలాను. మరి ఒప్పించగలిగాను. నేను చెప్పే దానితో మరీ తొందరగా అంగీకరించవద్దని నేను అతనికి ముందే చెప్పాను. లేదంటే మేము కుట్ర చేశామని భోలేరామ్ అనుమానిస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ అన్నాడు, ఇది చేయడం కుదరదు. అతనికి జీవిత ఖైదు విధించాలి. అతను ఈ విధంగా మాట్లాడడం కొనసాగించాడు. మరి అతను ఎలా చేస్తున్నాడు అనేది చూడడానికి నా వైపు చూశాడు. అతి కష్టం మీద నేను చివరికి అతన్ని ఒప్పించాను. మరి ఆ నోట్ల కట్టను లంచంగా స్వీకరించామని చేతులు జోడించి అతనిని అడిగాను. అప్పుడు అతను మా ముందే ఆ దస్త్రాన్ని తగలబెట్టాడు. ఆ రోజు నుంచి భోలేరామ్ భయం నుంచి స్వతంత్రుడయ్యాడు. అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆ ఉపాఖ్యానమంతా అక్కడే ముగిసింది. హెచ్చుతగ్గులుగా మీ పరిస్థితి ఇదే. తనను తాను స్వతంత్రుడిగా పరిగణించుకునేవాడు స్వతంత్రుడే. తనను తాను ఓ బంధితుడిగా పరిగణించుకునేవాడు బంధితుడే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ సామెత సత్యమే. మీరు ఎలా ఆలోచిస్తారో అలానే మీరు ఉంటారు. మీరు ఏమి ఆలోచించారో అదే మీకు జరుగుతుంది. మీ ఆలోచన మీ ప్రపంచాన్ని సృష్టించింది. మీ ఆలోచనను మార్చుకోండి. ఒక నూతన విధానంలో చూడండి. ప్రతిదీ ఉన్న విధంగానే ఉంటుంది. కేవలం మీరు చూసే, ఆలోచించే, తెలుసుకునే విధానం మారుతుంది. అప్పుడు ప్రతిదీ మారుతుంది. తనను తాను స్వతంత్రుడిగా పరిగణించుకునేవాడు స్వతంత్రుడే. తనను తాను ఓ బంధితుడిగా పరిగణించుకునేవాడు బంధితుడే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ సామెత సత్యమే. మీరు ఎలా ఆలోచిస్తారో అలానే మీరుంటారు. మీరు ఆలోచించిన విధంగానే మీరు ఉంటారు. ఆత్మ అనేది సాక్షి. అంతటా వ్యాపించినది, సంపూర్ణమైనది, మరి ఏకమైనది, స్వతంత్రమైనది, చైతన్యపూరితమైనది, కృత్యం నుంచి స్వతంత్రమైనది, పూర్తి ఏకాకి, నిస్సంగమైనది, నిర్మోహమైనది, ప్రశాంతమైనది. భ్రాంతి వలన అది ప్రపంచంలా కనిపిస్తుంది.
సాక్షి అంతటా వ్యాపించినది, సంపూర్ణమైనది. ఈ మాటలను వినండి. మీరు సంపూర్ణమైన వారని అష్టావకుడు చెబుతున్నాడు. మీరు సంపూర్ణమైన వారుగా తయారవలసిన అవసరం లేదు. మీకు ఏది జోడించడం కుదరదు. మీరు ఎలా ఉన్నా మీరు సంపూర్ణంగా ఉన్నారు. మీకు ఏ మెరుగుదల అవసరం లేదు. మీరు ఏ నిచ్చెనను ఎక్కవలసిన అవసరం లేదు. మీకన్నా ఉన్నతంగా ఏదీ లేదు. మీరు సంపూర్ణమైన వారు. మీరు దివ్యులు, అంతటా వ్యాపించిన వారు, సాక్షి, ఏకాకి, స్వతంత్రులు. మీరు చైతన్యం, అన్ని కృత్యాల నుంచి స్వతంత్రులు, నిస్సంగులు. మిమ్మల్ని ఎవ్వరూ బంధించరు. మీకు ఏ సహచరులు లేరు. మీరు ఏకాకి. మీరు అత్యున్నత ఏకాంతంలో ఉన్నారు. మీరు నిర్మోహి. మీరు ఇవన్నీ అవ్వాల్సిన అవసరం లేదు. అష్టావకుడి యొక్క సందేశంలోని వ్యత్యాసం ఇదే. మీరు మహావీరుడి సందేశాన్ని వింటే కనుక మీరు ఇవన్నీ అవ్వాలని అతను చెబుతాడు. మీరు ఇప్పటికే అయి ఉన్నారని అష్టావకుడు అంటారు. ఇది ఒక వ్యత్యాసం, స్వల్ప వ్యత్యాసం కాదు. మీరు నిస్సంగులుగా ఉండాలని, మీరు నిర్మోహులుగా అవ్వాలని, మీరు సంపూర్ణమైన వారుగా తయారవ్వాలని, మీరంతటా వ్యాపించిన వారు కావాలని, మీరు ఓ సాక్షిలా కావాలని మహావీరుడు చెప్తాడు. మీరు ఇవన్నీ అయి ఉన్నారని, మీరు కేవలం మేల్కొనాలని అష్టావకుడు అంటారు. మీరు మీ కళ్ళను తెరవాలి, మరి చూడాలి. అష్టావకుడి యొక్క యోగం ఒక అత్యంత సహజ సిద్ధమైన యోగం. కబీర్ అన్నట్టుగా ఓ సాధు సహజ సమాధే అత్యున్నతమైనది. అష్టావకుడు నమస్కరిస్తూ థ్యాంక్ యూ. ఇది ఓషో గారి వివరణ.